చిన్నోడు చిటికలయ్యా నలుగురు తోడబుట్టింది నా బిడ్డ సిరియాల గౌరవనాని కొడుకుల పేరు పెట్టుకున్నది బిడ్డ పేరు పెట్టుకుంది రేణుకెళ్ళమ్మ ఇంత ఇంత పిల్లలు చదువులు రావాలి, శాస్త్రం రావాలి, విద్య రావాలి, బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి. నా నలుగురు కొడుకులు నా ఒక్క బిడ్డకు చదువు శాస్త్రాలు గురుకుల లోపల నేర్పిస్తానా అని ఎక్కడున్నారు ఆ కొడుకులు అలా నలుగురు కొడుకుల్ని బిడ్డని ఎంకలాడుకుంటా కొడుకుల బిడ్డల జాడలు వస్తున్నది రేణుకా ఎల్లమ్మ. కచ్చకాయలు ఆడుతున్నాడు చెల్లె. మనమే పచ్చకాయలు ఆడుకున్నాము, అందనేమో హోటల్ హోటల్ కాదు ఏంటి రెడ్డి గారికి ఏం తెలియదు, పడకి పడే వెరిగండి కానీ పెట్టోడు. అన్నా ఈ తమ్ముడు ఎట్లా కూర్చున్నాడు, నువ్వు ఎట్లా కూర్చున్నావు? వీళ్ళు ఎట్లా కూర్చున్నాడు, నువ్వు ఎట్లా కూర్చున్నావు? గడి గడి చెప్పు మమ్మీకి చెప్పు. నా బిడ్డ నాతి ఉండకపోతే నువ్వు వాళ్ళే మాట్లాడుతుంది. నా బిడ్డ నాతి ఉన్నా ఎక్కడ బిడ్డ ఇద్దరు కోటి
కొండంగ ముఖం అంటుంది అమ్మా మమ్మీ నీ అమ్మ అంచాడు కొడక తల్లి గట్ల అంటారా నేను నిన్నన్నానే నీ అమ్మ నాకు ఏమైతుంది నా అమ్మ నీకు అమ్మమ్మ అవుతుంది ఏమైతారు అవ్వల్లవ్వ ఏమైతుంది అమ్మమ్మలంతా దొంగలు మరి నానమ్మలు నానమ్మలే మంచోళ్ళు నానమ్మలు మంచోళ్ళు ఎట్లా అమ్మమ్మలు దొంగలందరూ ఎట్లా అమ్మమ్మలంతా దొంగంజలు ఎట్లా నానమ్మలంతా మంచోళ్ళు ఎట్లా అంటే ఈ ఆడోళ్ళ దగ్గర అన్ని మంచిగానే పాడుపడతాయి కానీ ఇది ఒక్కటే మంచిగా ఉండదు ఆడోళ్ళ దగ్గర అన్ని మంచిగానే పాడుపడతాయి కానీ ఇది ఒక్కటే మంచిగా ఉండదు అత్తగారు తరఫున చుట్టాలు వస్తే ఏం వడవది ఏం తగ్గదు కానీ నా సాంగరంగా అత్తగారు తరఫున చుట్టాలు వచ్చిర్రు అనుకో ఆటలకు ఆటలు ఎదుగుతాయి పాటలకు పాటలు ఎదుగుతాయి మొన్న మా అమ్మమ్మ వచ్చిందని మా బక్కమ్మ ఏం చేసింది బస్టాండ్లకి ఏంది అరకిలో చికెన్ అరకిలో మటన్ 6 కోడుగులు తీసుకొచ్చి సుక్క సుర్ర ఫ్రై చేసింది ముసల్దాని పొందకెట్టింది నమ్మ తిన్నది అమ్మమ్మ ముసల్దానికో బీరాలు కట్టింది ఆడోళ్ళు బీరు తాగుతారా అంటే అయిపోయే ఈ తిప్పపిల్ల కాడ ఆడోళ్ళు అరుగులో పెట్టుకొని తాగుతారు బాగా పెరిగింది శాంతవ తప్ప అమ్మమ్మ తాగుతారు ఐసోళ్ళు తాగరా వాళ్ళు పండుగ నాడు అరుగులో పెట్టుకొని తాగుతారు కదా సంసారం అంటే థమ్సప్ తప్పరా ఆ నమ్మ తాగింది ముసల్ది తిన్న పానం తాగిన పానం ఆ బిడ్డని ఇచ్చిన ఇంటికి పోబుద్ది అవుతుందా వారం రోజులు బిడ్డింటికన్నా ఉంది వారం రోజులు తిని 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 వారం రోజులకు పోతున్న బిడ్డ అని మెల్లగా ఎత్తుంది పోతున్న బిడ్డ అని బిడ్డకి చెప్పుతుంది పోతున్న అల్లుడా అని అల్లుడికి చెప్తుంది పోతున్న మనవడా అంటుంది కానీ 5 కొత్తలు చేతులు పెడుతుంటారు దాన్ని గుడ్డిసి కనుగుట్లు నయనాలు పోతున్న మనవరాలా అంటుంది కానీ 5 రూపాయలు చేతులు పెడుతుంది దాన్ని పసుపండు పదరక్కలు కాను అందుకే అమ్మమ్మలంతా దొంగ మరి నానమ్మలు మంచోళ్ళు ఎట్లరా నానమ్మలు ఎట్ల మంచోళ్ళు అంటావా నానమ్మలు ఎట్ల మంచోళ్ళు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు నువ్వు తీసుకుపోయి నానమ్మ చేతులు పెట్టి వరగొయ్యనో పత్తెరనో పోతావు నానమ్మ ముసలిది నా కూరలైతే పనికేంది కూరగాయలు ఎన్నిటి పోతారా అని మంచిగా నానమ్మ ముసలిది సంకలేసుకొని అటు ఇటు టింగు 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 తిరుగుతుంది ముసల్దానికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సంకలేసుకొని నడుచుకుంటా కుంటుకుంటా పోతే సంకల ఉయ్యాలు ఊపినట్టే పట్టణగలు పందిక్కులేనో వస్తాడు ఐస్ క్రీమ్ ఒక్కటి అడిగితే 2 కొనిస్తుంది ఒకటి నోట్లో పెట్టుకుంటా ఒకటి గిలాసులు వేసుకుంటా కరిగిపోకుంటా అందుకే నానమ్మలంతా దొంగనంజ అమ్మమ్మలంతా మంచోళ్ళు మరి తిప్పైపోయిన కథకాడికి వచ్చిన వాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళంతా నానమ్మల అమ్మమ్మలదా ఈ కథకాడికి వచ్చిన వాళ్ళంతనా వాళ్ళకు తెలిసి వాళ్ళు ఆళ్ళే అవుతారు వాళ్ళకు తెలిసి వాళ్ళు ఆళ్ళే అవుతారు అమ్మమ్మల వీళ్ళకు తెలిసి వాళ్ళు ఆళ్ళే అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళంతనా నానమ్మలు అవుతారు అమ్మమ్మలు అంటే అనగబట్టి తన్నారు మరి అమ్మమ్మలు ఏడున్నారు అమ్మమ్మలు అక్కడ నల్లగొండ కాడు ఉన్నారు మరి అక్కడ కథ చెప్పినారు తిప్పబెల్ల కాడు ఉన్నారు ఏమన్నా ఆడుకుంటున్నావు రా మనకు బడికి వాళ్ళం కచ్చకాయలు ఆడుతున్నాను కచ్చకాయలు గోటీలు ఆడుతున్నా బడికి పోదాం దారా బయటికి పోదామా అప్పుడేమైనా మేము బయటికి అయ్యో కాబట్టి కాదు కొడక బడికి పోయినామా లేవురా చిక్కలయ్యా డొక్కలయ్యా డొక్కనే లేదు పోయినామా లేదురా బడికోతే బడికోతే చదువు వస్తుంది చదువు వచ్చినాక పిల్లగాడు మంచిగా తింటా అని నీకు ఒక జాబ్ వస్తుంది జాబ్ అంటే తొవ్వంటి పోయే జాబా ఇక పేపర్ జాబులు కాదురా గవర్నమెంట్ నౌకరి కొలువు దొరికి ఎవరకు నీకు మా కత్త అదే కొలువు వచ్చినాక ఇంత పెద్దగా అవుతావు ఇక పెద్దగా అయినాక నీకు మంచి పిల్లని చూసి నీకు లగ్గం చేస్తారు మమ్మీ లగ్గం ఆయే ఇప్పుడే మాకు కొడుకు లగ్గం అంటే లవ్ సంబరం ఇప్పుడు కాదురా పెరిగి పెద్దగా అయినాక ఇంత అంత సంవత్సరాలు నడుస్తుంది ఎట్లా నడుతుందో నడిచినాక పోరగాళ్ళు పడుతుందా పుట్టినాక వాళ్ళు పెద్దగా అవుతారు వాళ్ళకి పడిపోతారు వాళ్ళు పెద్దగా అయినాక లగ్గాలు అవుతాయి వాళ్ళ కొడుకులు బిడ్డలు పుడతారు ఇంతగానో చదువు చదివేది పొందడం పోవడానికి
ఇంతగానో చదివేది పొందడానికి నేను బడికే పోను బర్రెను కడతా. బడికే పోను అందులో కడతా బర్రెను కడతా. బడికి పోతే పడతారు పడే కానీ ఈ ఊళ్ళో పందులు బాగున్నాయి. పందులు కాయి పందులు నేను పందులు కాసుకుంటా ముంగడ పోతే ఎలుకలు వేరుకుంటారా? బలికి పోదంటారా? ఇది నాతో తోలకంటే మాతో తోలుతుంది. మేమందరం నలుగురం ఉంటే ఇది మాతో ఆడుకుంటా పక్క పొట్టోళ్ళు ఏమంటారు ఇంకా ఆడోళ్ళని తీసుకొచ్చి ఆడుకుంటున్నాం. ఆడోళ్ళ పోడక్కనే మీరు. అయ్యో ఆ చెల్ల కాదురా, చిన్నది కాదురా. అది చిన్నది కాదు, అది చూడట్లేదు చిన్నది కాదురా. వీళ్ళందరూ దీన్ని పట్టుకొని పోతే ఎల్లవ బిడ్డనా ఎల్లవ బిడ్డనా ఎల్లవ లెక్కుంది అన్నారా? బలికి పోదండి మమ్మీ నేను అత్త గాని నన్ను ఎక్కుంటేనే నిన్ను ఎత్తుకుంటే నేను ఉంటారా? 4 మూలలు దొక్కిన పెద్ద లెక్క నువ్వు కలిసినావు. పెద్దగారు నిన్ను వచ్చినట్టు పెద్దగారికి వచ్చినట్టు కొట్టపోయేటట్టు నువ్వు నిన్ను ఎత్తుకుంటే నేను ఉంటా. తల్లన్న ఎవరు నడుసులు కొడుకు నువ్వు గట్లా అంటదా తల్లి? ఇంకా ఆనిగపకాయ తీగ ఎట్లుంటది మమ్మీ? ఏం తోట ఎంతుంటది దాని కాయ ఎంతుంటది? ఆ తీగకు కాయ బరువు అవుతుందా? తీగకు కాయ బరువు అంటే కాయకు సపోర్ట్ ఉంటదిరా. కట్టె సపోర్ట్ పెట్టిరా? నువ్వు ఆ నర్సైన్ పెట్టు సపోర్ట్. ఎప్పుడైతే మంచిగా సెట్ అవుతుంది మమ్మీ మమ్మల్ని ఎత్తుకుంటే అర్థం లేకుండా రాము. ఎత్తుకొని ఎట్లా పోతున్నది చిన్నది కాదురా, మీరు నడుచుకుంటారా? అందుకే దాన్ని మాతో తీసుకురాకన్నా. చిన్నది కాదురా, దాన్ని దించు. అయ్యో నన్ను దించు, నన్ను ఎత్తుకో. పెద్దోళ్ళు కాదా? నువ్వు పెద్దోళ్ళు కాదురా. వీడు చంపనేసిన వద్దే వీళ్ళంతా సీతగాడు. మమ్మీ నట్లు మొత్తం సరే సరే పర్వాలేదు. నడుచుకుంటారా? నలుగురు కొడుకులు చూసింది, ఒక్క బిడ్డను చూసింది. కొడుకు రావే బిడ్డలాడి అమ్మవారు వాళ్ళ వీళ్ళు వెనక ఎల్లమ్మ పరిచరామా
గట్టెత్తామే ఎట్లున్నావురా ఎత్తున్నమ్మా నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లున్నా మమ్మీ నేను పడుకోను భరత్ అప్పు వాళ్ళ సారు నాకు భయం అవుతుంది ఎవరు నేను సార్ నమస్కారం ఎవరు సారు మమ్మీ మమ్మీ భలే సారు నాకు భయం అయితే నేను అయ్యో సార్ చూసి ఎందుకు భయం అవుతుందా నీకు అబ్బో నేను పోను మమ్మీ భయం అవుతుంది అయ్యో ఏం భయం నేను ఉన్నా కాదురా మమ్మీ ఎవరే వాళ్ళు సార్ పంతులు ఓ మమ్మీ సార్ ఓయలా నువ్వు నేను పోతున్నా తల్లులు ఉంటే పిల్లలు అల్లరి ఎత్తారు నువ్వు గోయింగు నీ కొడుకు నీ బిడ్డ కమింగ్ పిల్లలు అల్లరి చేస్తారా నేను పోతున్నా కొడుకు మమ్మీ నాకు ఆకలి అవుతుంది ఆకలి అయితే ఆయమ్మ అన్నం పెడుతుందిరా గుడ్డు కూడా పెడతారు ఆయమ్మ గుడ్డు పెడుతుంది ఆయమ్మ గుడ్డు పెడుతుంది ఆయమ్మ గుడ్డు పెడుతుంది ఆయమ్మ గుడ్డు పెట్టరా ఆయమ్మ గుడ్డు పెడతా అంటే మీ ఊరు ఆయమ్మ గుడ్లు పెడతా అది ఏ ఊరాయమైనా పెడుతుంది ఆయుర్దాయం ఏముంది మమ్మీ వెళ్ళిపోతావా పో మమ్మీ ఇక బాయ్ బాయ్ పొలక తాత పోతున్నా అమ్మ పాయి కొడకా, బాగా ఉన్నారా? నేను బడి లోపల ఆకింత మంది చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు నీకు పాలు ఇయ్యంగా చూసేది అనుకో మా అమ్మ వచ్చింది నాకు పాలు ఇస్తుంది కావచ్చు అని ఆలే కాబట్టి నేను ఎంతమంది కానీ ఇయ్యాలి ఎవరికి పడితే అలాగే తాగుతారు నమస్తే సార్ నమస్కారం నమస్కారం నమస్తే సంస్కారం నేర్చుకో నమస్కారం నాకు బాగా తెలుసు బడగల సిస్టమ్ ఎత్తుకున్నట్టు ఏంటి సీట్ అవుట్ అంటే పోకుండా స్టార్ట్అప్ అంటే నీకే వెనకరా మరి వారి సరే ఉన్నారు సీట్ అవుట్ స్టాండప్ సీట్ అవుట్ స్టాండప్ సీట్ అవుట్ ఇదేనా బాలే సార్ నువ్వు ఇది రావాలి ఎప్పుడో సినిమాడా ఇది ఏంటంటే మా బడి పేరు తెలుసా మీకు ఏం పేరు మా బడి పేరే తిప్పుడు బడి తిరుక్కుంటే చదువు నేర్పుతాం కూకుడు బెంచ్లో కూకుడు చదువు నేర్పుతాం తిరుగురి బడి పేరు చెప్పిండ్రు నా పేరు సత్యనారాయణ సారు నా పేరు సత్యనారాయణ సారును నాకుంది ఒక కారు దాన్ని తీసుకొచ్చిన బీహార్ దాన్ని ఇచ్చింది కేసీఆర్ అందులో పోతాం అప్పుడప్పుడు టూరు ఎక్కినాక ఎత్తాడు గేరు మీరు గిట్ల మంచి చదువుకున్నారు మీకేమైనా అర్థమైంది బేకారు అర్థమైన అర్థం కాదు అరే తిరుగుతురా నేర్చుకోవాలి చదువు చదువు మంచిగా నేర్చుకుంటే మీ పేరు చిట్కలయ్య చిట్కలయ్య శివవాణి చిట్కలయ్య కూడా కలిసి నీ పేరే పేరు దొక్కలయ్యా నీ పేరే పేరా గంపడ వాడు గంపలు ఎక్కున్నాడు గంపడు అంటే నీ పేరే పేరు రాముడు ఉత్తరాముడు ఇప్పుడు కొంచెం వెనక పరశురాముడు నీ పేరే పేరు అమ్మ సిల్క ఊరు ముందుగా పెట్టుకున్నా నేను ఏం చెప్పిన మా బడి పేరు తిరుగుడు వాడు రసాలు ఎప్పుడు ఉండేవన్నా అప్పుడు తల్లాలటువంటి నలుగురు పిల్లగాను ఒక బిడ్డ ఇరగవరమ్మా దేవతలకు గురువైన గారి బృహస్పతి రాక్షల గురువేమో శుక్రాచార్యుడు